చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్ ఇవాళ జనసేనలో చేరబోతున్నారు. తన నిర్ణయాన్ని ప్రకటిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన. చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్ వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన గూటికి చేరుతున్నట్టు ప్రకటించారు. జనసేన పార్టీలో పార్టీ అధ్యక్షుడి సమక్షంలో పార్టీలో చేరుతున్నాననేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తుంది. ఇటువంటి పరిణామాలు చూస్తా ఉంటే చాలా బాధ అనిపించింది. మీడియా మీట్ లో తన మన్ కీ బాత్ ను తెరపైకి తెచ్చారు ఆరణి శ్రీనివాసులు. సర్వేలు అనుకూలంగా ఉన్నా సరే తనను సైడ్ లైన్ చేయడం బాధేసిందన్నారు ఆరణి. పబ్లిక్ కు సమాధానం చెప్పలేకుండా 5 సంవత్సరాలలో నువ్వు ఎమ్మెల్యేగా ఏమి చేశావు అని అడిగితే ఒక్కటి కూడా గుర్తుండే పని నేను చేసినానని చెప్పుకునే అవకాశం నాకు చేయలేకుండా పోయారు. ఈ 5 ఏళ్లలో అంతా మంచి జరుగుతుందని పవన్ కళ్యాణ్ గారు భరోసా ఇవ్వడం కూడా జరిగింది. పవన్ ను తిడితే పదవులు ఇస్తామని చెప్పారని, పవన్ ను కలిసిన వెంటనే తనను సస్పెండ్ చేశారని అన్నారు. రాజీనామా చేసిన ఇతరులపై ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ ప్రశ్నించారు ఆరణి శ్రీనివాసులు. 5 ఏళ్లలో నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేయలేకపోయానని, తనెంతలా ప్రయత్నించినా ప్రభుత్వం నుంచి సహకారం అందలేదని అన్నారు ఆరణి.